ఇద్దరు బలశాలుల మధ్య జరిగే యుద్ధం ఎలా ఉంటుంది? ఆ యుద్ధం ఎందుకు వచ్చింది? ఇప్పుడెందుకు ప్రత్యేకంగా ఆ యుద్ధం గురించే చెప్పుకోవాలంటే ఓ విశిష్టత ఉంది కాబట్టి. మహాభారతంలో జరిగిన ఎన్నో యుద్ధాల్లో ప్రత్యేకమైనదిగా చెప్పుకునే ఆ యుద్ధానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది మన రాష్ట్రంలోని ఓ గ్రామం. ఇప్పుడు ఆ గ్రామాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది సాక్షి టీవీ. మహాభారతంలో ఎన్నో అద్భుతమైన ఘట్టాలు, భీకర యుద్ధాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం వెళ్ళే ప్రాంతం కూడా ఒక భీకరమైన యుద్ధానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. ఇంతకీ మనం వెళ్ళే ప్రాంతం ఏంటి వాటి సాక్షిలో చూద్దాం. ఎటు చూసినా చెట్లు, ఆపై ఎర్రటి మట్టి. చూడటానికి జనసంచారం పెద్దగా లేని ప్రాంతంగా కనిపిస్తోంది కదా. నెల్లూరు నుంచి నాయుడుపేటకు వెళ్లే దారిలో ఏకశిర అనే గ్రామం వస్తుంది. ఈ గ్రామమే మహాభారతంలో చెప్పిన ఏకచక్రాపురం. పరమశివుడితో పాటు పలు దేవాలయాలు ఉన్న ఈ ఏకశిరి గ్రామం నుంచి 3 కిలోమీటర్ల దూరం వెళితే అటవీ ప్రాంతం వస్తుంది. ఇక్కడ ఎత్తైన కొండలు, గుట్టలు దాటుకుని వెళితే బకాసురుడి గుహ కనిపిస్తుంది. రాళ్ళు రప్పలతో నిండిపోయింది. కొన్ని చోట్ల శిథిలావస్థకు కూడా చేరినటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. పురాణంలో దీనికి మహాభారతానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. దాంట్లో జరిగిన ప్రతి సన్నివేశం కావచ్చు, ప్రతి ఘట్టము కావచ్చు, చరిత్రలో నిలిచిపోయినటువంటి పరిస్థితి. సో అందులో భాగంగానే బకాసురునికి భీమునికి మధ్య భీకరమైన యుద్ధం ఈ ప్రాంతంలోనే జరిగింది. పక్కనే ఉన్న సమీప గ్రామము ఏకచక్రాపురంలో ఉండే జనాల మీద పడి బకాసురుడు అందరినీ భయభ్రాంతులకు గురిచేసి వారిని పీక్కు తింటున్న సమయంలో గ్రామానికి అలాగే బకాసురునికి మధ్య ఒక ఒప్పందం జరిగింది. రోజుకి బండెడు అన్నంతో పాటు ఆ బండి కట్టిన పశువులు అలాగే ఒక మనిషిని పంపిస్తామని ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఒకసారిగా అజ్ఞాతవాసంలో భాగంగా పాండవులు అందరూ కూడా ఈ గ్రామానికి చేరుకుంటారు. గుహ గురించి, భీముని బకాసురుడి యుద్ధం గురించి స్థానికులు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది సాక్షి టీవీ. బకాసురునికి భీమునికి మధ్య భీకర యుద్ధం జరిగింది. భీముడు బకాసురుని చంపేశాడు అనేది కూడా పురాణాలు చెప్తున్నాయి. అసలు నిజంగా ఇక్కడ యుద్ధం జరిగిందా? బకాసురుడు ఇదే గుహలో ఆయన నివాసం ఉండేవాడు. తర్వాత ఇక్కడ ఆయనకు కావాల్సిన ఆహారాన్ని తీసుకుని మళ్ళీ దగ్గరలో ఉన్నటువంటి కోనేటిలో అక్కడ నీరు తాగి ఇక్కడే నివాసం ఉండటం అనేది జరిగిందనేది చారిత్రక సత్యమని కూడా మేము విశ్వసిస్తున్నాము. లోపల ఉన్నంత వరకు సూక్ష్మ శరీరంతో ఉండేవాడు. తర్వాత భీమసేనుడితో యుద్ధం జరిగినప్పుడు లేదా అతనికి అవసరమైనప్పుడు మాత్రమే తన యొక్క శరీరాన్ని ఎంతవరకు పెంచుకోవాలంతవరకు పెంచుకొని బీభత్సం సృష్టించే శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఆ బకాసురుడు ఆయనను ఒక్క భీమసేనుడు మాత్రమే ఎదుర్కొని వధించడం జరిగిందనేది వాస్తవం. ఒక కూడా శిథిలావస్థకు చేరింది. ఇక్కడ ఏం డెవలప్మెంట్ అసలు ఏం జరగలేదు. ఇక్కడండి ఇది డెవలప్మెంట్ అనేది దానికంటే ఇది పూర్తిగా అటవీ ప్రాంతం. ఇది ఈ ప్రస్తుతం అయితే రిజర్వ్ ఫారెస్ట్గా ఉన్నది ఇది. అందువల్ల ఇక్కడ డెవలప్మెంట్ జరిగేదానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించేదానికి వాళ్ళకున్న పరిమితి దృష్ట్యా వాళ్ళు అనుమతులు ఇవ్వడం లేదు. ఈ గుహ నుంచి కొద్దిగా దూరం వస్తే ఓ పురాతన కాలం నాటి కొలను కనబడుతుంది. దీన్ని బకాసురుడు తన దాహార్తిని తీర్చుకునేందుకు ఉపయోగించుకునేవాడని పురాణాలు చెప్తున్నాయి. ఆనాడు రాక్షసుడి దాహం తీర్చిన ఈ కోనేరు నిన్నటి వరకు ఏకశిర గ్రామస్తుల దాహార్తిని కూడా తీర్చిందంటున్నారు స్థానికులు. 10 సంవత్సరాల త్రాగునీరు కూడా దీన్ని ఉపయోగించడం, ఇది ఇప్పుడు జస్ట్ కొంచెం ఒక 2 సంవత్సరాల నుంచి కొంచెం మరుగున పడింది కాబట్టి దాన్ని శుద్ధి చేసే కార్యక్రమంలో కూడా దేవాదేవాలు ప్రోత్సాహం ఉన్నది. భీముడికి బకాసురుడికి యుద్ధం జరిగింది. ఆ టైంలో గ్రామాన్ని బకాసురుడు భక్షిస్తుంటే ఆ టైంలో కుంతీదేవి యొక్క వాళ్ళ అమ్మ ద్వారా భీముడు ఆ బకాసురుని చంపేసి గ్రామాన్ని రక్షించారని చాలా కాలం నుంచి పూర్వీకులను చెప్తూ ఉంటారు. ఈరోజు ప్రత్యక్షంగా చూస్తే అది ప్రత్యక్ష నిదర్శనుడు కనబడుతుంది. అక్కడ ఆయన గుహలో దాక్కొని ఇక్కడికి వచ్చి ఇక్కడ బావి నీళ్లు తాగి మరలా గ్రామం మీద పడి వాళ్ళందరినీ తినేసి భక్షించేవాడు. తన భక్తుడైన బకాసురుడి కోసం శివుడు ఇక్కడ స్వయంభుగా వెలిశాడని పురాణాలు చెప్తున్నాయి. దీంతో ఏకశిర గ్రామం చిన్న శ్రీకాళహస్తిగా పేరందుకుంది. దీంతో ప్రతి ఏటా ఇక్కడికొచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా శివరాత్రి రోజున ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందంటున్నారు స్థానికులు. భీమసేనుడు కానీ ఇక్కడే శివార్చన చేసుకునేవారని మా పూర్వీకుల ద్వారా వాళ్ళకి తెలిసినటువంటి స్థల పురాణం ద్వారా మాకు కూడా తెలిసింది. మేము కూడా దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలను బట్టి ఇది నిజమని మేము నమ్ముతున్నాము. ఇక్కడ ఒక 30 సంవత్సరాలుగా ఈ దేవాలయం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. ఈ దేవాలయంలో ఇప్పటికే 400 పైచిలకు శివలింగాల ప్రతిష్టాపన కార్యక్రమం జరిగి ఉన్నది. దీన్ని మేము 1008 శివలింగాలు ప్రతిష్ఠించాలనేది మా యొక్క అందరి సంకల్పం.
పౌరాణిక విశిష్టతలకు చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్న ఇలాంటి ప్రదేశాలను మరింత అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. మనం ఉన్న ఈ ప్రాంతంలోనే బకాసురుడు శివుని ఆరాధించేవారని చెప్పేసి కూడా ఆ స్థానికులు చరిత్ర చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది వాళ్ళ స్పెషల్ రిపోర్ట్. కెమెరామెన్ ప్రసాద్తో వెంకట్, సాక్షి టీవీ, గూడూరు నుంచి.